శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం నైమిషారణ్యంలో ఉన్నాం. నైమిషారణ్యంలోని ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలు, ఎన్నో పుణ్యతీర్థాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అయితే దానిలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ వేదవ్యాస్ ధామ్ దగ్గర ఉన్నాం. వేదవ్యాసులు వారు వంశపరంపరంగా వస్తున్నటువంటి వారిచే నిర్మించబడినటువంటి ఈ వేదవ్యాస్ ధామ్లో శివశక్తి మహాయాగం గత 2 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. అసలు ఈ యాగం ఏంటి, ఎంతమంది చేస్తున్నారు, ఈ యాగం యొక్క విశిష్టత ఏంటి, శ్రీ వేదవ్యాస్ ధామ్లో కొలువై ఉన్నటువంటి దేవతలు ఎవరు, వేదవ్యాస్ ధామ్ లోపల ఉన్నటువంటి గురువు ఎవరు అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఇప్పుడు మనం వేదవ్యాస్ ధామ్ ముఖద్వారం దగ్గరికి వచ్చాం. ఇక్కడ 2 ముఖద్వారాలు ఉన్నాయి. ఒకటి వేదవ్యాస్ ధామ్ లోపలికి వెళ్ళడానికి, రెండవ ముఖద్వారం యజ్ఞశాల లోపలికి వెళ్ళడానికి. యాగం చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా యజ్ఞశాల లోపలికి వెళ్ళొచ్చు. అలాగే వేదవ్యాస్ ధామ్ మొత్తం దర్శించుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వేదవ్యాస్ ధామ్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో ముఖద్వారం, దీని గుండా లోపలికి వెళ్ళొచ్చు. రండి, లోపలికి వెళ్ళి వేదవ్యాస్ ధామ్ని దర్శిద్దాం. ఇప్పుడు మనం వేదవ్యాస్ ధామ్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా చాలా టైట్గా ఉంటుంది. ఎవరైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే వారిని పంపించడం జరుగుతుంది. మనం అందులోనూ ఛానల్ నుంచి వచ్చాం కాబట్టి మనం ఏం తీసుకుంటాం ఏంటని ముందు అడుగుతారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీకి చెప్పి మనం గేట్ తీసుకుని లోపలికి వెళ్దాం. గేట్ ఓపెన్ అయింది. మనం ఇప్పుడు వేదవ్యాస్ ధామ్లోనికి అడుగుపెట్టాం. వేదవ్యాస్ ధామ్ అంటే మనం ఎలా ఉంటుంది, లోపల ఏంటి అనేసి మనం పరిశీలించడానికి వచ్చినప్పుడు మనకు ముందుగా ఇక్కడ రాధాకృష్ణ మందిరం అనేది ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం అనేది కరోనా వల్ల కొంచెం ఆగిందని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ రాధాకృష్ణ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేసి ఇక్కడ నమూనాలు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు. మనం ఇప్పుడు ఆ నమూనానే చూస్తున్నాం. పూర్తిగా పాలరాయితో నిర్మాణం కానున్నటువంటి రాధాకృష్ణ మందిరం పూర్తయితే ఎంతో సుందరంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒక అంబాసిడర్ కార్ కనిపిస్తుంది, ఓల్డ్ అంబాసిడర్ కార్. ఇది గురుదేవులు పూజ్య వేదవ్యాస పీఠాధీశుల వారు అనిల్ కుమార్ శాస్త్రి గారు వాడినటువంటి మొట్టమొదటి కారు అన్నమాట. దీన్ని ఇంకా భద్రంగా ఉంచారు. అలాగే దీన్ని మాడిఫై చేసి ఇంకా మరలా దాన్ని వాడడానికి కూడా చూస్తున్నారని ఇక్కడ వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. గురువులు అనేవాళ్ళు ఏదైనా సరే వారితో పాటు ఉన్న వాటిని ఎంతో భద్రంగా, బాధ్యతగా చూసుకుంటారు. అలాగే వారిని కోరి వచ్చిన శిష్యులను కూడా అంతే భద్రంగా, అంతే సుఖంగా, వారికి ఎలాంటి కష్టం కూడా జరగకుండా చూసుకుంటారు. వస్తువుల్ని వాళ్ళు ప్రేమించినట్టే వారి దగ్గరికి వచ్చే శిష్యులందరికీ కూడా వారి ప్రేమని పంచుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం వేదవ్యాస్ ధామ్లోనికి అడుగుపెట్టాం, లోపలికి వచ్చాం. ఇక్కడ చుట్టూ ఎవరైతే యాత్రికులు వస్తారో వారు ఉండడానికి ఉన్నటువంటి రూమ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వద్దాం. ఈ ముందుకు వస్తే ఇక్కడ మనకి ఒక సాధనా కుటి అని ఒక నిర్మాణం కనిపిస్తుంది. సాధనా కుటి అంటే ఏంటి, లోపల ఏముంటుంది, లోపల ఏ దేవీ దేవతలు ఉంటారు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సాధనా కుటి ముందు భాగంలో ఇప్పుడు మనం ఉన్నాం. సాధనా కుటి ఎంతో అందంగా అలంకరించబడి ఉంది.
ఎంతో సుందరంగా అలంకరించబడి ఉంది. మనం చూస్తున్నాము ఇక్కడికి ఎంతో దూర ప్రాంతాల నుంచి, ఎన్నో రకాలైనటువంటి ప్రాంతాల నుంచి యాత్రికులు ఇచ్చేస్తుంటారు. వారికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ విశేషాలను, ఈ వ్యాసధామ విశేషాలను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వివరిస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పలేరని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాసధామ యొక్క విశేషాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి యాగం యొక్క విశేషాలని కూడా అందరూ చెప్పగలిగేలా ఉంటారు. అంతలా తీర్చిదిద్దబడ్డారు. ఇప్పుడు మనం సాధనాకుటి లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ సాధనాకుటి మొదటి భాగం అంటే ముందు భాగంలోనే ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడింది. అంటే మనకు అర్థమవుతుంది లోపల మరింత సుందరంగా ఉండబోతుంది. చూశారు కదా, మనం సాధనాకుటి లోపలికి వెళ్ళి చూసాము. ఎంత సుందరంగా, ఎంత మనోహరంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారు కానీ, లక్ష్మీనారాయణులు కానీ, గణేశుడు కానీ ఎంత సుందరంగా అలంకరించబడి ఉన్నారు, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారు అనేది మనం చూసాం. వారిని చూసినంతటనే మనం ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో అంత క్షణాల్లో దిగిపోతుంది. అంతలాగా మూర్తులు తీర్చిదిద్దబడ్డారు. అలాగే అక్కడ నిత్యం జరిగే పూజల్ని, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలని ఇంతవరకు మనకి వారంతా కూడా చెప్పడం జరిగింది. మీరు వ్యాసధామ వచ్చినప్పుడు ఖచ్చితంగా సాధనాకుటి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీనారాయణ వారిని, అలాగే గణపతిని దర్శించండి. అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించండి. సాధనాకుటి లోపల నుంచి మనం బయటకు రాగానే మన కుడి చేతి వైపు దాన్ కార్యాలయ్ అంటే ఇది మెయిన్ ఆఫీస్ అనమాట. ఇక్కడికి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రూముల గురించి ఎంక్వైరీ చేసేవాళ్ళు కానీ, యాగంలో పాల్గొనడానికి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనే విషయాలన్నింటినీ కూడా ఇక్కడ తెలియజేస్తారు. మొత్తానికి వ్యాసధామానికి ఒక హృదయ భాగం ఈ దాన్ కార్యాలయం చెప్పచ్చు. దీన్ని మెయిన్ ఆఫీస్ అంటారు దీన్ని. ఈ ఆఫీస్లో అన్ని రకాలుగా, అంటే వచ్చిన యాత్రికులకి, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అన్ని రకాల సదుపాయాలని వాళ్ళు ఏర్పాటు చేయడము, అలాగే వారికి భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, యాగంలో పాల్గొనడానికి రుసుము యొక్క వివరాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తారు. ఇది కూడా, ఈ కార్యాలయం కూడా 24 గంటలు పనిచేస్తుంది. పొద్దుట పనిచేసి రాత్రి పని చేయకపోవడం కాదు, 24 గంటలు కూడా ఈ దాన కార్యాలయం పనిచేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి సంశయం ఉన్నా, ఏమైనా తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు అన్ని రకాల విషయాలు కూడా తెలియజేస్తారు. मैं धर्मेंद्र श्रीवास्तव, मैं श्री पुष्टि मार्गी बल्लभ सत्संग समिति में और महाराज जी के चरणों में लगभग 20 वर्षों से जुड़ा हुआ हूँ और यहाँ पर व्यवस्थापक या मैनेजर के दायित्व पद को संभाल रहा हूँ। और पिछले 20 वर्षों में जो हमको यहाँ का अनुभव लगा, तो हमारे महाराज जी बड़े ही सरल हृदय और यज्ञ अनुष्ठान हवन करने में उनको जो महारत हासिल है और जो उनको ज्ञान प्राप्त है, जो उनको दिव्य ज्ञान प्राप्त है, वो हमारी नैमिषारण्य की जो प्राचीन व्यासपीठ है, जहाँ पर श्री वेद व्यास जी ने 4 वेद 6 शास्त्र 18 पुराण और महाभारत की रचना की थी। तो हमारे महाराज जी श्री गुरु श्री व्यास पीठाधीश जी उस व्यास गद्दी के पीठाधीश हैं और व्यास जी के वंशज हैं। तो ये परंपरा पिछले 5000 वर्षों से चली आ रही है। हमारे महाराज जी उसी क्रम में इसका दायित्व निर्वहन करते हैं। अभी पिछले जब से कोरोना काल हुआ भारत देश में, तो हमारे महाराज जी ने 25 मार्च 2020 से यहाँ के ब्राह्मणों के लिए, यहाँ के लोगों की जीविका चलाने के लिए
यज्ञ का माध्यम चुना। उन्होंने सोचा कि हमारे यहाँ के ब्राह्मण मंदिर और मठ चूँकि सब बंद हो गए हैं, तो ऐसे में वो अपने परिवार की जीविका कैसे चला पाएंगे। ऐसा विचार कर उन्होंने 25 मार्च 2020 से जप और अनुष्ठान का कार्यक्रम यहाँ पर किया और अनवरत करते रहे और उन ब्राह्मण परिवारों की जीविका चलाते रहे। आज भी चल रही है। हमारे यहाँ आश्रम में और आसपास नैमिष की भूमि में इतना कोरोना काल होते हुए भी एक भी कोरोना का केस यहाँ पर नहीं मिला, जबकि शासन और प्रशासन ने कई बार हम लोगों से कहा कि इस कोरोना काल में इस तरीके से यज्ञ आप कर रहे हैं, तो महाराज जी ने कहा नहीं, जहाँ पर यज्ञ हवन और अनुष्ठान होते हैं वहाँ पर ऐसे कोरोना जैसे असुर प्रवेश नहीं करते हैं। और महाराज जी का एक एक कथन सत्य निकला, एक भी कोरोना केस यहाँ पर नहीं मिला। अभी महाराज जी ने फिर 9-8 अक्टूबर 2022 तक जो यज्ञ श्री शिव शक्ति महायाग चल रहा है, इसका अनवरत निरंतर प्रतिदिन जो है आचार्यों के द्वारा हवन किया जाता है और महाराज जी के सानिध्य में सभी आचार्य दैनिक रूप से इस यज्ञ को कर रहे हैं, पूर्ण कर रहे हैं। हमारे यहाँ आने वाले बाहर से लोग जो टूरिज्म होते हैं, यात्री होते हैं, हमारे आश्रम की तरफ से, हमारे कार्यालय की तरफ से उनको विशेष प्रकार की सुविधाएं दी जाती हैं। जैसे उनको ठहरने के लिए उचित प्रबंध किया जाता है। हमारे यहाँ अन्य क्षेत्र नियमित रूप से चलता है, जिसमें आने वाले सभी कोई भी व्यक्ति हो, कहीं का भी हो, वो भोजन ग्रहण कर सकता है, प्रसाद ग्रहण कर सकता है, यहाँ पर रुक सकता है, यज्ञ हवन में भाग ले सकता है, जिसके लिए कोई भी शुल्क निर्धारित नहीं है। वो स्वेच्छा से अपने श्रद्धा सामर्थ्य के अनुसार जो भी यज्ञ अनुष्ठान हवन और आश्रम की सेवा के लिए देना चाहे वो दे सकता है। मैं एक निवेदन और करना चाहता हूँ कि हमारे दक्षिण भारतीय के जो लोग हैं, मैं उनको विशेष तौर पर इस यज्ञ हवन के लिए आमंत्रित करता हूँ और उनकी हर प्रकार से हमारी श्री पुष्टि मार्गीय बल्लभ सत्संग समिति जो है उनकी सेवा के लिए तत्पर रहेगी। वो यहाँ आएँ, हमारे इस यज्ञ को देखें, इस आयोजन में भाग लें, जिससे कि उनको भी यहाँ का नैमिषारण्य का लाभ मिल सके, दर्शन लाभ मिल सके। और मैं दक्षिण भारतीय लोगों को विशेष तौर पर आमंत्रित करता हूँ, चूँकि वहाँ के लोग बहुत ही भक्तशील हमने सुना है होते हैं और यज्ञ अनुष्ठान में हमारे सनातन धर्मी लोगों में दक्षिण भारतीय लोग ज़्यादा ही कुछ विश्वास करते हैं, इसलिए मैं विशेष तौर पर उनको आमंत्रित करता हूँ। అలాగే ఇక్కడ చూడండి, మనం ఎవరైనా ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోబెడతామో, ఎలా కూర్చోబెడతామో అని చూస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ వెయిటింగ్ హాల్స్ చూస్తే ఒక్కొక్క చోట ఎంతో అందంగా, అంటే ఎప్పుడో మన పెళ్ళిళ్ళకి లేదా పండగలకి అలంకరించుకుంటాం, కానీ ఇక్కడ అలా కాదు. ఈ వెయిటింగ్ హాల్స్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక గొప్ప క్షేత్రానికి వెళ్ళాము అనే అనుభూతిని కలిగే విధంగా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆఫీస్కి ఎదురుగానే శ్రీ వేదవ్యాస్ ధామ్ అని ఉన్నది. అంటే వేదవ్యాస్ ధామ్ పీఠాధీశులు అనిల్ కుమార్ శాస్త్రి గారు ఉండేటటువంటి స్వగృహం ఇది. వారు కూడా అందరితో పాటే ఇక్కడే సాధారణమైన జీవితం, సాధారణంగా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు, భక్తులకు ఎలాంటి రూములు అయితే ఇస్తుంటారో అలాంటి రూములు మాత్రమే వారు కూడా వాటిల్లోనే అవే బిల్డింగ్ కింద ఆయన కూడా నివాసం ఉంటున్నారు. ఎంత అంటే వేదవ్యాస్ ధామ్ యొక్క పీఠాధీశులు అంటే నైమిషారణ్యంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలకి అందరికీ కూడా ఒక పెద్ద లాంటి వారు అనమాట. అలాంటి ఆయన ఒక సాధారణమైన ఇల్లు మనం చూస్తాము. మన పీఠాధిపతులకు చాలామంది కొంతమంది ఒక ఇంద్రభవనాలు తలపించి ఉంటాయి. అలాంటిది ఇంత గొప్ప క్షేత్రాన్ని నైమిషారణ్యలో ఉన్నటువంటి వ్యాసధాముని నిర్మించి ఇంత గొప్ప యాగాన్ని చేస్తున్నటువంటి వ్యాస పీఠాధీశుల వారి యొక్క ఇల్లు ఎంత సాధారణంగా ఉన్నదంటే చూసిన వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఏంటి ఇక్కడ ఉంటారా గురువుగారు అని అడుగుతుంటారు. అవును, ఇక్కడే ఉంటారు గురువుగారు, ఆయన ఉండేది ఇక్కడే. మనకి ఇంకా చెప్పాలంటే పైన యాత్రికులకు ఉండే రూముల్లో ఇంకా 2 ఏసీలు 3 ఏసీలు కూడా ఉంటాయేమో, కానీ ఇక్కడ ఆయన అంతా కూడా చాలా సాధారణమైన జీవితం, చాలా సాధారణంగా అందరూ ఉండే రూమ్స్లోనే ఉంటుంటారు. ఈ వ్యాస్ ధామ్నే కాకుండా మొత్తం నైమిషారణ్యాన్ని కూడా ఆయన నడిపించగలుగుతున్నారు. నైమిషారణ్యంలో ఏ ఒక్కరిని అడిగినా సరే అనిల్ కుమార్ శాస్త్రి గారా, ఆయనే మాకు పెద్ద అని అందరూ తెలియజేస్తుంటారు. ఇప్పుడు ఈ
వ్యాస పీఠాధీశు వారి స్వగృహాన్ని మనం చూసాం. అయితే వ్యాస పీఠాధీశుల వారు ఎక్కడ మనకి దర్శనం ఇస్తారు, ఎక్కడ ఆయన మన భక్తులతో మాట్లాడుతుంటారు అనే ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు మనం వ్యాసధాంలోని యాగశాలకు వెళ్తున్నాం. ఇక్కడ అందరికీ ఆ యాగశాలకు వెళ్ళే మార్గం తెలియడం కోసమని యజ్ఞశాల జానేక మార్గ్ అని ఇక్కడ రాసి బోర్డులు పెట్టడం జరిగింది. మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా యాగశాల వైపు పయనిద్దాం. రండి మీరు కూడా నాతో పాటు. ఇప్పుడు మనం శ్రీ శివశక్తి మహాయాగం జరిగేటటువంటి ప్రాంగణం యొక్క ముఖద్వారం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పైన రాస్తుంది మనకి దాదాపుగా 30,29 సంవత్సరాల క్రితం ఇలాంటి యాగం జరిగిందంట. అంటే 30,29 సంవత్సరాల తర్వాత ఇలాంటి యాగాన్ని ఇప్పుడు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అది 2019 నవంబర్లో మొదలైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు మనం యాగశాల మీకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూస్తుంటేనే అతి పెద్ద యాగశాల. దాదాపుగా చెప్పాలంటే భారతదేశంలోనే అతి పెద్ద యాగశాలని మనం దీన్ని చెప్పచ్చు. నిరంతరంగా అంటే 2 సంవత్సరాల నుంచి ఇక్కడ యాగం నిరంతరంగా జరుగుతుంది. దాదాపుగా 300 మంది ఋత్వికులు ఇక్కడ పాల్గొంటున్నారంటే మనకు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద యాగశాల, ఎంత పెద్ద ఎత్తున యాగం నిర్వహిస్తున్నారు. అలాగే యాగాన్ని నిర్వహించడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఈ యాగ నిర్వహణ వల్ల ఈ విశ్వ కళ్యాణంకి ఎంత మేలు జరుగుతుంది. అందరూ కూడా ఎన్నో రకాలుగా ధనం వస్తే ఎన్నో రకాలుగా వాళ్ళు యొక్క సంపదను వృద్ధి చేసుకోవడానికో, బంగ్లాలను వృద్ధి చేసుకోవడానికో, మరే వృద్ధి చేసుకోవడం చూస్తారు. కానీ ఈ యాగం యొక్క నిర్వహించేటువంటి యజమాని విశాల్ సుఖానీ గారు అయితే లోక కళ్యాణం కోసం నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను, ఆ ధనం నాకు వస్తూనే ఉంటుంది, లోక కళ్యాణం కోసం ఖర్చు పెడుతుంటేనని చెప్పి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. వారితో కూడా మనం మాట్లాడదాం తదుపరి. ముందైతే మనం యాగశాల యొక్క లోపలికి ప్రవేశిద్దాము. దానికంటే ముందు మన కుడి చేతి వైపు మనం చూస్తున్నాం శ్రీ వ్యాస్ కుటీ ఉంది. శ్రీ వ్యాస్ కుటీ లోపల మాత్రం మనకి శ్రీ వ్యాసదేవుల వారు, సాక్షాత్తు శ్రీ వ్యాసదేవుల వారు ఇప్పుడు అనిల్ కుమార్ శాస్త్రి అనే భౌతిక దేహంతో ఉన్నారు. వారు ఈయన సాక్షాత్తు వ్యాసదేవుల వారు. వారిని దర్శించుకోవాలి అంటే అందరూ కూడా ఈ వ్యాస్ కుటీ దగ్గరికి రావాలి. దానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ మన ఈ ఆఫీస్ రూమ్ దగ్గర అందరికీ కూడా అన్ని రకాలుగా మనకి వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఎలా కలవాలి, ఏంటి, గురువు గారి యొక్క సమయం ఎప్పుడు తీసుకోవాలి, వారు ఏ సమయంలో భక్తులను అనుగ్రహిస్తారు అనేటి మనకు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో ఇక్కడ కూర్చున్నారు చూడండి మన కపిల్ శాస్త్రి గారు. ये नैमिषारण्य की पावन भूमि जहाँ पर शौनकादिक 88,000 ऋषियों ने इस भूमि पर तप किया। इसको गोस्वामी तुलसीदास जी ने लिखा, तीर्थ वर नैमिष विख्याता अति पुनीत साधक सिद्धिदाता। वर माने श्रेष्ठ और वर माने महान और वर माने दूल्हा। जैसे बारात में दूल्हा श्रेष्ठ होता है, ऐसे ही सारे तीर्थों में ये जो नैमिषारण्य है ये श्रेष्ठ है और अति पुनीत। ये पुनीत नहीं है, ये अति पुनीत है और साधक सिद्धिदाता। यहाँ पर किसी भी प्रकार की साधना की जाए वो साधना की सिद्धि प्राप्त होती है। महर्षि वेदव्यास भगवान ने इसी भूमि पर जो हम लोग श्रीमद् भागवत कथा का रसपान करते हैं, अपने पुत्र श्री सुखदेव जी को भागवत कथा का दिव्य ज्ञान यहीं से प्रदान किया, जो राजा परीक्षित को शुक्रताल में श्रवण कराया था। यही वो तीर्थ नैमिषारण्य है जहाँ पर सम्राट मनु और रानी शतरूपा ने 23,000 वर्ष तक अखंड तपस्या किया। एक पैर दुई भुजा उठाए, रविशन मुख चितवहि मन लाए। एक पैर दोनों भुजाओं को उठाकर सूर्य के सामने खड़े होकर के
ओम नमो भगवते वासुदेवाय मंत्र का जप करते हुए 23,000 वर्ष तक यहाँ पर तप किया। इनकी तपस्या को देख करके गोस्वामी जी ने लिखा है, विधि हरे हर तप देखिय अपारा, मनु समीप आए बहुबारा। ब्रह्मा विष्णु महेश तीनों देवता एक बार इस पृथ्वी मंडल पर नहीं आए, लिख दिया बहुबारा, अनेकों बार आए और कहा, राजन आप कुछ वरदान मांग लो, हम आपकी तपस्या से प्रसन्न हैं। तो फिर भी यहाँ पर मनु और शत्रुपा ने कोई वरदान नहीं मांगा। फिर इसी भूमि पर तीनों मिलकर के एक स्वरूप हुआ। भगत वत्सल प्रभु कृपा निधाना, विश्ववास प्रगटे भगवाना। विश्ववास भगवान शंख चक्र गदा पद्म धारण होकर के दिव्य दर्शन दिया। దాదాపుగా రాత్రి 1 గంట వరకు అంటే నైట్ 1 o'clock వరకు కష్టపడుతూ ఎర్లీ మార్నింగ్ మళ్ళా 4-5 గంటల ప్రాంతంలోనే మళ్ళా రావడం, ఈ యాగాన్ని అంతా చూసుకోవడము, ఈ యజ్ఞశాల యాగశాల వ్యాసధాంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా కపిల్ శాస్త్రి గారి కనుసన్నలో జరుగుతుంది. ఆయనకి ఈ పని చేస్తుంటే దొరికే ఆనందాన్ని ఆయన మాటల్లో మనం విన్నాం ఇంతకుముందు. ఎందుకంటే ఏదైనా సరే మన లోక కళ్యాణం కోసం పనిచేస్తుంటే మనకి శక్తి విశ్వం నుంచి అందుతుంది. విశ్వం నుంచి సూక్ష్మంలో ఉన్నటువంటి దేవతలు, సూక్ష్మంలో ఉన్న ఋషులు మునులు మనకు అందిస్తారు. కాబట్టి ఆయనకు ఆ శక్తి అందించాడు భగవంతుడు. కాబట్టి ఆయన నిరంతరం కూడా దీనికోసం కృషి చేస్తున్నారు. వ్యాసకుటి లోపలికి కూడా మనం వెళదాం ఒకసారి. గురువు గారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తుల కోసం దీన్ని ఏమనాలంటే వెయిటింగ్ హాల్ అనాలనుకుంటా. ఇక్కడ వారంతా కూడా ఆయన కోసం ఉంటారు. ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చే భక్తులకి ఏదో వేసాము కుర్చీలు, లేదంటే చాపలు వేసాము కూర్చోబెట్టాము అన్నట్టుగాని కాకుండా, గురువు గారు ఎలాంటివైతే కూర్చోవడానికి ఉపయోగిస్తారో సోఫాలు కానీ కుర్చీలు కానీ, వారి కోసం వచ్చేటటువంటి భక్తులకు కానీ యాత్రికులకు కానీ అలాంటి సోఫాలు అలాంటి కుర్చీలు వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళని గురువుగారు వారి అపాయింట్మెంట్ల ద్వారా లోపల నుంచి చూసి పిలుస్తారు. పిలిచి ఈయన ఇక్కడ సెక్యూరిటీ, ఈయన ద్వారా వారిని లోపల పిలిపించుకుంటారు. లోపల పిలిపించుకున్న తర్వాత లోపల మనకి గురువుగారు దర్శనమిచ్చే స్థలం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎందుకంటే వేదవ్యాస ధామంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కళ. గురువుగారి దర్శనం ఎప్పుడు జరుగుతుంది, గురువుగారి దర్శనం ఎప్పుడు జరుగుతుంది అని. అట్లాంటి ఆయన ఎక్కడ దర్శనం ఇవ్వబోతున్నారనే ప్రాంతానికి, అనే ఆ ప్రదేశానికి, ఆ గదిలోనికి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. ఇది వ్యాసధాంలోని వేదవ్యాసుల వారు, సాక్షాత్తు వేదవ్యాసుల వారు అనిల్ కుమార్ శాస్త్రి గారు దర్శనమిచ్చే ప్రదేశం. వారు భక్తులకు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇక్కడే అందజేస్తారు. ఇది వారు కూర్చునే స్థలం. ఇక్కడ వచ్చి ఆయన కూర్చున్న తర్వాత ఆయన సమక్షంలో ఆయన చెప్పే విషయాలు విని ప్రతి ఒక్కరూ కూడా సమ్మోహితులైపోతారు. ये जो यज्ञशाला है ये सौनकादिक ऋषियों की है और हमने जब इस स्थान की खुदाई कराई तो ये यज्ञशाला खुदाई में निकली। इसमें 9 कुंड है और प्राचीन काल में सूत जी महाराज का और सौनक ऋषि का जो संवाद है वो यहाँ पर हुआ था। यहाँ पर सौनकादिक ऋषिश्वर यज्ञ कर रहे थे, तो यज्ञ करने के समय में उनके पास ये सूत जी का आगमन हुआ। तो जब महर्षि सूत यहाँ आए तो ये मंत्रों की ध्वनियाँ सुनाई दे रही थीं। आदि गंगा गोमती को पार करके जब इस तपोवन में वो पधारे तो ये ध्वनियों को सुन करके महर्षि सूत बहुत आह्लादित हो गए कि यहाँ वेद मंत्रों का गायन हो रहा है, ऋषि मुनियों के वो वेद मंत्र सुनाई दे रहे हैं। तो वो इस स्थली पर आए। तो सूत जी महाराज को जब ऋषियों ने देखा तो उनका बड़ा स्वागत किया और स्वागत करते हुए बोले कि भगवान हम आपको पहचानते हैं। तो सूत जी ने कहा कि आप हमें कैसे पहचानते हैं,
हम तो नैमिषारण्य में कभी आए ही नहीं हैं। तो कहा कि नहीं भगवान, जब सुखदेव महामुनि राजा परीक्षित को कनखल में गंगा के तट पर जब वो कथा सुना रहे थे श्रीमद् भागवत की, तब मैं भी यहाँ से वहाँ गया था और मुझे भी वो कथा सुनने का थोड़ा सौभाग्य मिला। तो हे सूत जी महाराज, आप उस समय सुखदेव जी महाराज के निकट बैठे थे और एक तरफ महाराज परीक्षित बैठे थे, और जब वो कथा कर रहे थे तो बीच बीच में मध्य में आप कुछ पूछते रहते थे और उसका जवाब सुखदेव महामुनि आपको देते थे। फिर वो बात आगे बढ़ जाती थी और फिर कभी आपने प्रश्न किया, फिर उन्होंने कोई जवाब दिया, फिर बात आगे हुई। इस तरह मैंने आपको देखा है कि वो पूरी कथा आपने बहुत ध्यान से सुनी है। तो हे महर्षि सूत, आप तो ज्ञानियों में अग्रगण्य हैं, आप महाज्ञानी हैं, और आप दोनों के बीच जो बात हो रही थी वो मैं समझ नहीं पाया क्योंकि मैं अज्ञानी था और हमको ये पता नहीं कि आपने क्या पूछा और उन्होंने क्या जवाब दिया। लेकिन मेरे भाग्य से मैं आज आपको देखकर प्रसन्न हो गया और देखकर मुझे ऐसा लगा कि हमने कोई पुण्य किए हैं नहीं किए हैं मुझे नहीं मालूम, लेकिन हमारे पूर्वजों ने बड़े पुण्य किए हैं जिनके प्रताप से आप मेरी यज्ञशाला में आ गए, इस नैमिषारण्य में आ गए। तो हम बहुत प्रसन्न हैं और अपने को बड़ भागी मानते हैं। सबसे पहले जो व्यास हुए वो महर्षि जो स्वयंभू मनु महाराज थे, वो सबसे पहले वो व्यास रहे। उसके बाद 28 व्यास हुए क्रमानुसार, और व्यास के बाद वो सुखदेव जी हुए, सुखदेव के बाद में उनके पुत्र ऐसे होते होते आज लगभग 4600 पीढ़ियाँ हो गई जब से अभी हमारे पिताजी, उनके पिताजी ऐसे इसी तरह क्रमानुसार चलते रहे। और ये जो व्यास गद्दी है ये बहुत परंपरानुगत है, हम लोग उसी वंश से चले आ रहे हैं। और ये जो जितना भी ज्ञान है वेदों का, ये हमारे लोगों के गर्भ में रहता है, वो प्राकृतिक रूप से रहता है। योग दृष्टि के द्वारा ये योग सिद्ध आत्माएं हमेशा यहाँ रही हैं और संसार के हर प्रश्नों का जवाब दिया गया है, उसका उत्तर दिया गया है उत्तरकांड में या उत्तराखंड में, क्योंकि ये सब उत्तर के दिशा में रहते थे, उत्तर प्रदेश में रहते थे। तो इसलिए सबका उत्तर देने के लिए तो भगवान जो वेद व्यास थे उन्होंने नैमिषारण्य में ही 4 वेद, 6 शास्त्र, 18 पुराणे, गीता, भागवत, महाभारत और सत्यनारायण व्रत कथा, ये नैमिषारण्य में ही उन्होंने रचना किया था। और व्यास महर्षि की यहाँ पर गद्दी है। जब कोई साधक यहाँ आता है, भगवान वेद व्यास के विषय में जिज्ञासु होता है, कुछ जानना चाहता है, तो हम उसका मार्गदर्शन अवश्य करते हैं। और केवल भगवान वेद व्यास का यही संदेश रहा है कि संसार जो है ये धर्म के मार्ग पर चले, विज्ञान का दुरुपयोग ना करे। द्वापर काल में विज्ञान का दुरुपयोग हुआ तो इतना बड़ा महाभारत हुआ। आज भी अगर विज्ञान का दुरुपयोग हो रहा है तो बहुत गलत होगा। श्री शिव शक्ति महायाग 25 मार्च 2020 से जब से कोरोना काल प्रारंभ हुआ तब से ये श्री शिव शक्ति महायाग प्रारंभ हुआ और यहाँ पर तब से निरंतर चल रहा है। 8 अक्टूबर 2022 तक इस यज्ञ का अभी हम लोग उसका प्रावधान है कि यहाँ तक हम लोग उसको करेंगे। और इस यज्ञ में भगवान शिव और माता दुर्गा के अष्टभुजा अवतार इसकी पूजा हो रही है। शिव के पंचाक्षर मंत्रों का और माता के नवार्ण मंत्रों के द्वारा 251 आचार्य निरंतर यहाँ पर यज्ञ और पाठ कर रहे हैं। जैसा कि आप लोगों ने देखा होगा कि
निरंतर चलने वाले यज्ञ से यहाँ की वायुमंडल और यहाँ के जो ऋषि हैं, यहाँ के जो जीव जंतु, समस्त चराचर कल्याणित और आनंदित हो रहे हैं। जैसा कि आप जानते हैं कि और वे विष्णु, यज्ञों में ही भगवान विष्णु का वास है और जहाँ पर यज्ञ होते हैं वहाँ पर भगवान विष्णु उपस्थित होते हैं, ऐसा हमारे पुराणों में, वेदों में चर्चा होती है। तो आज हम लोग नैमिषारण्य में उसी यज्ञ में परिणित होकर उस महायज्ञ को कर रहे हैं और ये महायाग निरंतर लगातार चल रहा है, जिसके कारण से यहाँ पर समस्त जीव चराचर उनका सबका कल्याण हो रहा है। और आप सभी नैमिषारण्य आए, हमारी भी प्रार्थना है कि आप सभी नैमिषारण्य आएँ और इतने बड़े महायज्ञ में सम्मिलित हों। ये महायाग जन्म जन्मांतरों की तपस्या करने के बाद इतना दुर्लभ है कि उसके दर्शन करने के लिए जन्म जन्मांतर तक तपस्या करनी पड़ती है और जन्मांतर के जो पुण्य फलित होते हैं तब भगवान ऐसे यज्ञों में आपको इसके दर्शन करने का, ऐसे यज्ञों में सम्मिलित होने का अवसर प्रदान करते हैं। ఇప్పుడు మనం శివశక్తి మహాయాగం జరుగుతున్నటువంటి యాగశాలలోకి ప్రవేశించబోతున్నాము. ఒకటి కాదు, రెండు కాదు, 300 మంది, దాదాపుగా 300 మంది ఋత్వికుల యొక్క వేద మంత్రాలు మనకు వినబడుతున్నాయి. అవి వింటుంటేనే మనలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కల్మషాలు, ఎన్నో రకాలైనటువంటి రోగాలు, ఎన్నో రకాలైనటువంటి చెడు ఆలోచనలు, ఎన్నో రకాలైనటువంటి చెడు భావనలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. మనకు తెలియకుండానే మన శరీరము, మన ఆత్మ శుద్ధి అయిపోతుంది. అలాంటి యాగశాలలోకి ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాము. రండి నాతో పాటు. ఇప్పుడు మనం చూస్తున్నాం శివశక్తి మహాయాగ్. మనకు కనిపిస్తున్నారు ఆ ఫోటోలోని, ఆయనే సాక్షాత్ వేదవ్యాసుల వారు, అనిల్ కుమార్ శాస్త్రి గారు. అయితే ఈ యాగశాలకు ముందుగా ఇక్కడ మనం వేదవ్యాసుల వారి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. వేదవ్యాసుల వారి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. ఇది ఒక సజీవ మూర్తిలా కనిపిస్తుంది చూసిన వాళ్ళందరికీ కూడా. ఆయనే దగ్గరుండి ఈ యాగాన్ని జరిపిస్తున్నారు అనేట్టుగా ఉంటుంది. అందుకనే గత 2 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా, నిర్విరామంగా, నిర్విఘ్నంగా ఈ యాగం సాగుతుంది. మీకు వినిపిస్తున్నాయి వేదమంత్రాలు. నాకు తెలుసు యాగం ఎప్పుడెప్పుడు చూడాలా అని మీకు ఉంది. మరి ఆ యాగాన్ని మనం చూద్దాం రండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 300 మంది ఋత్వికులు, 9 యాగకుండాలు, అవి కూడా సూత మహర్షి, సౌనకాది మహామునులు ఎక్కడైతే యాగం చేశారో ఆ ప్రదేశాలను వెలికి తీసి అవే యాగకుండాలని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి అలాంటి యాగకుండాలను మనం దర్శించాలి. అంతమంది ఋత్వికుల వేదమంత్రాల మధ్య జరుగుతున్నటువంటి శివశక్తి మహాయాగాన్ని మనందరం తప్పకుండా వీక్షించాలి. శివశక్తి మహాయాగం ఎలా జరుగుతుంది, ఆ లోపలికి ప్రవేశిద్దాం రండి, చూద్దాం రండి. ఇక్కడికి రాగానే మనం పూర్తిగా మనం తిలకాన్ని తీసుకోవాలి. ప్రాంగణంలోకి ఇప్పుడు మనం రావడం జరిగింది. ఈ మహా ప్రాంగణంలో ఇప్పుడు మనం చూస్తున్నాము
चामुण्डाय विचे ॐ ऐं ह्रीं क्लीं 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 चामुण्डाय विचे ॐ नमो भगवते वासुदेवाय स्वाहा 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 सापराधोऽस्मि शरणं प्राप्तस्त्वां जगदम्बिके इदानीम् अनुकम्प्योऽहं यथेच्छसि तथा कुरु अज्ञानात् विस्मृतेर्भ्रान्त्या यन्न्यूनम् अधिकं कृतं तत्सर्वं क्षम्यतां देवी प्रसीद परमेश्वरी कामेश्वरी जगन्माता सच्चिदानंद विग्रहे ग्रहाणार्चामि मां प्रीत्या प्रसीद परमेश्वरी गुह्याति गुह्य गोत्री त्वं ग्रहाणास्मत्कृतं जपम् వేదవ్యాస ధామ్లో మనం యాగశాలను చూసాము. ఎంతో వైభవంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా, అంటే దాదాపు 30,28,000 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ శివశక్తి మహాయాగాన్ని ఎంత భారీ స్థాయిలో, ఎంత వైభవంగా, ఎంత శాస్త్రోక్తంగా వేద మంత్రాల ఉచ్చారణతో జరుగుతుందో మనం చూసాం. ఇక్కడ ఋతుకులే కాదండి, మీరంతా కూడా వచ్చి ఈ శివశక్తి మహాయాగంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మనకి ఎప్పుడూ రావు. జీవితంలో చాలా ఒక్కసారి మాత్రం వస్తాయి. అది కూడా 30 లక్షల సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ యాగం అంటే మన ముందు తరాల వాళ్ళు ఎవ్వరికీ ఈ అవకాశం వచ్చి ఉండదు. ఇప్పుడు ఈ యాగం జరిగే సమయంలో మనం జీవించి ఉన్నాము కాబట్టి మనం ఖచ్చితంగా వచ్చి ఈ యాగంలో పాల్గొనాలి. ఈ యాగ శక్తిని, ఈ యాగంలోంచి వెలువడే విశ్వశక్తిని మనం తీసుకోవాలి. అలాగే ఈ విశ్వ కళ్యాణం కోసం మనం పాటుపడాలి. ఈ యాగశాలకు ఆనుకునే ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులు కావచ్చు, యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, వాళ్ళందరికీ ఆహార సదుపాయం కోసం ఒక పెద్ద క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఉచితమేనండి. ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. మీరు ఇక్కడికి రావచ్చు. మీరు కావాల్సినటువంటి ఉదయం వస్తే అల్పాహారం ఉంటుంది, మధ్యాహ్నం భోజనము, అలాగే రాత్రి భోజనం. అది కూడా ఎన్నో రకాలుగా పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని
వీళ్ళు మనకు అందిస్తున్నారు. ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు మనం క్యాంటీన్ లోపలికి వచ్చాము. ఎంత విశాలంగా ఉన్నదంటే ఈ క్యాంటీన్ ఒక్కసారే దాదాపుగా ఒక 300 మంది వరకు కూర్చొని ఇక్కడ ఆహారం తీసుకోవచ్చు. వారందరికీ ఇక్కడ శుభ్రంగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని వీళ్ళు తయారు చేసి ఇస్తారు. అలాగే వడ్డించే వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో వడ్డిస్తారు. అయితే ఇంత పెద్ద క్యాంటీన్ ఎంతోమంది భక్తులు వస్తున్నారు. ఋత్వికులే 300 మంది దాకా ఉన్నారు. అలాగే ప్రతిరోజు వచ్చే భక్తులు అంటే రోజుకు 1000 మంది యాత్రికులకు ఇక్కడ అల్పాహారం అయితేనేమి భోజన సదుపాయం ఏంటి కల్పించడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంటీన్ నిర్వాహకుల్ని అడిగి అసలు ఈ క్యాంటీన్ ఎలా నిర్వహించబడుతుంది, దీని అంతటికీ గురువుగారి ప్రోద్బలం ఏ విధంగా ఉన్నది అనేసి మనం తెలుసుకుందాం. అలాగే వారు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఈ క్యాంటీన్ నిర్వహణలో వారికి అవుతున్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత ఆత్మ సంతృప్తితో వెళ్తున్నారనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము. नमस्ते सर, आपका नाम? मेरा नाम वीरेन मावानी है, मुंबई से हूँ मैं। सेवा से जुड़ा हुआ हूँ गुरुदेव के 15 सालों से। यहाँ कैंटीन के लिए आपने जो कदम उठाया चलाने के लिए, मैं वीरेन मावानी मुंबई से हूँ। 15 साल से गुरुदेव भगवान के चरणों में सेवा में जुड़ा हुआ हूँ। और ये जो भोजनालय जो चालू है वो गुरुदेव भगवान की कृपा से चालू है और सबको फ्री में सबको भोजन प्राप्त होता है। ये याग 2021 8 नवंबर 2021 से शुरू हुआ है, 8 अक्टूबर 2022 तक है। यानी सभी आचार्यों जो जितने भी भोजनालय जितने भी श्रद्धालु जन आते हैं, जितने भी यजमान आते हैं, सबको ये भोजनालय में अनाज प्रोवाइड किया जाता है। यानी खाने के लिए सबको फ्री में है और ये सब गुरुदेव भगवान की कृपा से हो रहा है। ये जो प्रसाद का जो व्यवस्था जो चालू है, जब भी यहाँ पे याग होता है या सप्ताह होती है, सामूहिक 7 दिनों की जो भागवत कथा होती है, उसमें सब लोगों को प्रसाद फ्री में बांटा जाता है और सब लोग प्रसाद लेने की सुविधा गुरुदेव भगवान की कृपा से ये है। और ये जो भोजनालय का जो व्यवस्था है वो मैं 10 साल से संभालता हूँ। విన్నారు కదా, ఈ క్యాంటీన్ ఇక్కడ వచ్చేటటువంటి ఋత్వికులకు అలాగే యాగాన్ని చేసుకోవడానికి వచ్చే వాళ్ళ కోసము భక్తుల కోసము గురుదేవుల ఆజ్ఞ ప్రకారం ఏ విధంగా నిర్వహిస్తున్నారో మనం వారి మాటల్లో విన్నాం. అలాగే ఈ క్యాంటీన్ లోపల ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. వేదవ్యాస ధామ్లో అందరికీ ఆహారాన్ని తయారు చేసే ప్రాంతానికి వచ్చేసాం. మనం చూడంగానే కిచెన్ చూడంగానే ఎక్కడ చూసినా మరకలుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎంత హాయిగా ఎంత శుద్ధంగా ఉన్నదంటే ఇక్కడ ఎలాంటి గజిబిజీ లేదు. ఏం వండాలి ఎలా వండాలి అనే దానికి పూర్తిగా మెనూ ఉంటుంది వీళ్ళందరికీ కూడాను. దాని ప్రకారం వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వండే దగ్గర కానీ వడ్డించే దగ్గర కానీ పూర్తి శుభ్రతను పాటిస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తారు. వారందరికీ సరిపడినటువంటి ఆహారాన్ని, వారందరూ తినగలిగే ఆహారాన్ని వీళ్ళు ఇక్కడ ఉదయం పలహారం రూపంలోను, మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రి భోజనం 3 రకాలుగా వీళ్ళు అందిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ నేతితో తయారు చేసినటువంటి నేతితో కాల్చినటువంటి రోటీలు అనేవి అందరినీ ఎంతగానో కట్టిపడేస్తాయి. ఎంత రుచికరంగా వీళ్ళు తయారు చేస్తారు ఇక్కడ రోటీలు మనం చూస్తున్నాము. ఇది మనకి రోటీలు కాల్చడానికి మిషను. రోజుకి 1000 రోటీలు ఇక్కడ
जय श्री कृष्णा। ये हमारा भंडारा श्री वेद व्यास धाम नैमिषारण्य सीतापुर में चल रहा है। यहाँ पे आकर के लगभग 1100 से 1000 तक आचार्य लोग प्रतिदिन भोजन प्रसाद करते हैं। यहाँ पे हम लोग 40 लोगों की टीम है हमारी, जो यहाँ पे प्रतिदिन खाना बनाती है। सुबह 7 बजे से यहाँ चालू होता है, रात 11 बजे तक बराबर भंडारा चलता रहता है। सुबह नाश्ता, उसके बाद में खाना, दोपहर में खाना, उसके बाद फिर शाम को चाय, फिर रात्रि को खाना। यहाँ पे टोटल पूरा कार्यक्रम बराबर चलता रहता है। हमारे गुरुजी का प्रसाद बराबर यहाँ पे बंटता रहता है। सारे लोग आते हैं, प्रसाद पा कर के ही जाते हैं। कोई भी व्यक्ति यहाँ पे आए बिना प्रसाद किए हुए नहीं जाता है। छोले की सब्ज़ी बन रही है, इधर दाल बन रही है, तुरई की सब्ज़ी बन रही, इधर रोटियाँ बन रही हैं। यहाँ पे बराबर सबको रोटी पूड़ी सारा कुछ चलता रहता है। ये आज हमने आचार्य लोगों के लिए खीर बनाई है, देख सकते हैं आप लोग। खीर बनाई है हमने, इधर चावल भी, इधर सब्जियां बन रही हैं, इधर आलू मसाला बन रहा है। 3-4 प्रकार की सब्जी है, दाल है, चावल है, खीर है, रोटी है, सारा कुछ भंडारे प्रसाद में चल रहा है। आज का मेनू दोपहर का मेनू है। शाम का जो मेनू है ये कुछ इससे हटके रहेगा, अलग रहेगा। दोनों टाइम का मेनू अलग अलग रहता है। सुबह नाश्ता प्रतिदिन अलग अलग रहता है, कभी मीठा रहता है, नमकीन दोनों साथ में रहता है। इसमें देखो वो छोला बनाने जा रहे हैं हम, ये सभी कार्यकर्ता हैं हमारे। ये देखो देसी घी से खाना बनाया जा रहा है। यहाँ पे भंडारे में पेवर देसी घी से खाना बनता हमारे यहाँ। ये गुरुजी का सख्त आदेश है कि पेवर देसी घी से ही खाना बनाया जाए। जो भी कोई भी सब्जी, कोई भी दाल, सब देसी घी से बनती है। इधर अब चाय का टाइम हो गया है, इधर चाय भी बन रही है। ये देखो, इधर चाय आचार्य लोगों के लिए चाय छनी जा रही है। हमारा प्रतिदिन का मेनू अलग अलग रहता है। दोनों टाइम का खाना जो है, दोनों टाइम का मेनू अलग रहता है। 2 सब्जियां रहती, दाल चावल पर डे। नाश्ते में नमकीन प्लस मीठा पर डे, दोनों अलग अलग रहते हैं। हर एक दिन नाश्ते का जो मेनू है वो चेंज होकर के बनता है। मीठा भी अलग बनता है, नमकीन में भी अलग बनता है, सब अलग अलग रहता है। हर एक दिन का मेनू अलग अलग बनता है। చూశారు కదా లోపల ఆహార పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారో, ఎంత పరిశుద్ధంగా అంటే ఎంతో ఆరోగ్యకరంగా తయారు చేస్తున్నారో చూసాం కదా. అలాగే ఇక్కడ చూడండి మన శ్రీ సన్నిధి టీవీ గురించి వీళ్ళు రాసుకుని ఇక్కడ స్టిక్కర్ పెట్టుకున్నారు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే దానికి తోడ్పాటు అందించడానికి ఎంతోమంది మనకి ఎదురు వస్తారు అన్నదానికి మనకి ఈ శ్రీ సన్నిధి టీవీ అనే స్టిక్కర్ ఇక్కడ అతికించడమే. అది కూడా ఉత్తరప్రదేశ్లో నైమిషారణ్యంలో వ్యాసధాంలో మన ఛానల్ కోసం ఇక్కడ వాళ్ళు, ఇక్కడే కాదు ఆఫీస్ రూమ్ దగ్గర కూడా అతికించారు. అన్ని చోట్ల కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పనిచేస్తారు. వీరంతా కూడా గురుదేవులు యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాము, భక్తులకు సేవ చేస్తున్నాము, భగవంతునికి సేవ చేస్తున్నాము అనే రీతిలోనే వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. Sari, 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 sari,